వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 20 శుక్రవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. అలాగే ఈ ఫిబ్రవరి 20వ తేదీ శుక్రవారం రోజు మీ జీవితంలో సాధారణమైనటువంటి రోజు కాదండి. ఇప్పటి వరకు మీరు మౌనంగా మోస్తున్న బాధలకు, ఆలోచనలకు, ఆర్థిక ఒత్తిడికి ఒక మార్గం కనిపించే రోజనమాట. ఇది ముఖ్యంగా ఒక స్త్రీ రూపంలో మీ జీవితంలో జరిగే సంఘటన మీ ఆలోచనలను మార్చి మీ భవిష్యత్తుకు కొత్త దారి చూపించే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ దిన ఫలితాన్ని పూర్తిగా వినండి, ఎందుకంటే ఈరోజు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చనమాట. అలాగే ఈ వీడియోని పూర్తిగా వినండి. చివరిలో చెప్పేటువంటి ఒక చిన్న పరిహారం మీకు ఎంతో శక్తివంతమైనదిగా ఉపయోగపడుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి చక్రంలో 8వ రాశి అండి. ఈ రాశికి అధిపతి కుజుడు, మంగళ గ్రహం అన్నమాట. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారిని వృశ్చిక రాశి వారు అని అంటారనమాట. అలాగే వీరికి గట్టి మనసు, లోతైన ఆలోచన, గోప్యత ఎక్కువగా ఉంటుందండి. వృశ్చిక రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక, బయటకు గట్టిగా కనిపిస్తారు కానీ లోపల చాలా సున్నితమైనటువంటి, చాలా మెతక స్వభావం అనవచ్చు అనమాట. అలాంటి మనసును కలిగి ఉంటారు. నమ్మిన వారికి ప్రాణమైనా ఇస్తారండి. ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే మాత్రం జీవితాంతం అసలు మర్చిపోరు వారిని. ఒకసారి మోసమైతే జీవితాంతం గుర్తుంచుకుంటారు వారిని. అంటే అసలు వారిని నమ్మకూడదు అనేటువంటి ఒక ధోరణికి వచ్చేస్తారనమాట వెంటనే. రహస్యంగా పనులు పూర్తి చేసే శక్తి ఉంటుందండి. ఆధ్యాత్మికతపై ఆసక్తి కూడా చాలా ఎక్కువగా కూడా ఉంటుందన్నమాట. అలాగే మీ భావాలను బయట పెట్టకపోయినా ఈరోజు మీ మనస్సులో ఒక కొత్త ఆశ కూడా వెలుగుతుందండి. ఫిబ్రవరి 20 శుక్రవారం రోజు ముఖ్య ఫలితాల గురించి తెలుసుకుందాం. ఒక స్త్రీ వల్ల జరిగే ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే కనుక, ఒక మహిళా సహచరురాలు లేదా బంధువు ద్వారా ఆర్థిక లాభం అయితే మీకు రావచ్చండి. తల్లి లేదా భార్య ద్వారా మంచి వార్త, అలాగే ఆస్తి లేదా డబ్బుకు సంబంధించినటువంటి ఒక చర్చ ప్రారంభం. మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయం ఒక్కసారిగా మీకు అనుకూలంగా మారడం. మొదట మీరు షాక్ అవుతారండి, ఇది నిజమా అని అనుకుంటారు. కానీ ఆ సంఘటన మీకు మేలు చేసే దిశగా కూడా ఉంటుందన్నమాట. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే కనుక, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, పెండింగ్లో ఉన్న ఫైల్ క్లియర్ అవ్వడం కానీ, ఒక మహిళా బాస్ ద్వారా సపోర్ట్ రావడం కానీ ఇలా రావచ్చు అనమాట. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే చిన్న పెట్టుబడులు లాభం ఇస్తాయండి. కానీ భాగస్వామ్య వ్యాపారంలో ఒక మహిళా భాగస్వామి ద్వారా మద్దతు కూడా రావడం జరుగుతుందన్నమాట. మధ్యాహ్నం తర్వాత డీల్ ఫైనల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇంట్లో శాంతి కూడా నెలకొంటుంది. ఆ దంపతుల మధ్య అపార్థం కూడా పూర్తిగా తొలగిపోతుందండి. భార్యతో మాట్లాడేటప్పుడు మృదుత్వం చాలా అవసరం అన్నమాట. అలాగే ప్రేమ వ్యవహారాల పరంగా చూసుకున్నట్లయితే ప్రేమలో ఉన్న వారికి భావోద్వేగ పూరిత రోజు అనమాట. సాయంత్రం ముఖ్యమైనటువంటి కాల్ రావచ్చు, లేదా సింగిల్స్కి కొత్త పరిచయం కూడా కావచ్చండి. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే చదువులో ఏకాగ్రత చాలా పెరుగుతుంది. రాత్రి 7 తర్వాత చదివితే మంచి ఫలితం అయితే మీకు తప్పకుండా ఏర్పడబోతుందన్నమాట. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ధైర్యం కూడా పెరుగుతుందండి. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగులు వచ్చేసి ఎరుపు, గాఢ నీలం, గులాబీ రంగు. అలాగే కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 9 మరియు 2 అండి. ఉత్తర దిక్కు ప్రయాణం మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుందన్నమాట. ప్రయాణ జాగ్రత్తలు ఎలా ఉండాలంటే, తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి, తొందరపాటు వద్దనమాట. వాహనం నడిపేటప్పుడు ఫోన్ చేయకండి, ఉపయోగించకండి. ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకండి. రాత్రి ఆలస్యంగా ప్రయాణం మాత్రం తగ్గించండి. ఇక ఆరోగ్య చూసుకున్నట్లయితే కనుక, రక్తపోటు లేదా ఒత్తిడి జాగ్రత్త అండి. ఎక్కువ కోపం వద్దు. కోపం ఎక్కువగా తెచ్చుకోవడం వల్ల బీపీ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కువ టెన్షన్స్కి గురి కాకండి. దీనివల్ల మీకు ఎన్నో సమస్యలకు దారి తీసేటువంటి ఈ కోపం ఉంటుంది కదండి, దారి తీసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి కోపాన్ని తప్పకుండా తగ్గించుకోండి. తేలికపాటి ఆహారం తీసుకోండి. అలాగే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా మసాలా, ఆయిల్ ఫుడ్ కానీ ఇలాంటివన్నీ, బయట ఫుడ్ ఇలాంటివి తీసుకోకుండా ఇంట్లో వండినటువంటి ఆహారాన్ని, తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి. నీరు ఎక్కువగా తాగుతూ ఉండండి. ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ వృశ్చిక రాశి వారు భావోద్వేగాలకు లోనయ్యేవారండి, కానీ నిర్ణయాలలో దృఢంగా ఉంటారనమాట. రేపటి రోజు మీ జీవితంలో ఒక చిన్న సంఘటన పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల జరిగే విషయం మీకు ఆశ్చర్యం కలిగించేలా ఉండే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే రేపటి రోజున మీకు దగ్గరయ్యే సంబంధం ఉన్నటువంటి ఒక స్త్రీ కావచ్చు. అంటే అమ్మ కానీ, అక్క, భార్య, స్నేహితురాలు లేదా సహోద్యోగి ద్వారా ఒక ముఖ్యమైన సమాచారం లేదా సహాయం లభించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్నటువంటి పని ఆమె మాట వల్ల సెట్ అవుతుందండి. ఆర్థికంగా చిన్న సహాయం లేదా మంచి సలహా కూడా రావచ్చు అనమాట. ఒక అపోహ తొలగి సంబంధం మళ్ళీ బలపడుతుందన్నమాట.
ఈ విషయం మీకు మొదట ఆశ్చర్యంగా అనిపించిన చివరికి మేలు జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రేమికుల మధ్య ఉన్నటువంటి చిన్న అపార్థం తొలగే అవకాశం ఉంది. ముందు ఎవరు మాట్లాడాలి అన్న ఈగో కూడా తగ్గుతుంది. ఒంటరి వృశ్చిక రాశి వారికి ఒక కొత్త పరిచయం ప్రారంభం కూడా కావచ్చు. భార్యాభర్తల మధ్య ఓపెన్గా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారం అయితే అవుతాయండి. ఇంట్లో ఒక స్త్రీ మాటే చివరికి శుభ ఫలితాలను దారితీస్తుందన్నమాట. కలిసి ఏదైనా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో లాభం అనేది కూడా ఉంటుంది. కుటుంబ పరంగా చూసుకుంటే ఇంట్లో శాంతి వాతావరణం అయితే ఉంటుంది. పెద్దవారి ఆశీర్వాదం తప్పకుండా మీకు లభిస్తుందండి. కుటుంబంలో ఉన్నటువంటి ఒక శుభవార్త వినే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే స్త్రీ సహోద్యోగి లేదా ఉన్నతాధికారిని ద్వారా మీకు మంచి అవకాశం అయితే రావచ్చు. నిలిచిపోయినటువంటి పని కదులుతుందండి. డబ్బు విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం అన్నమాట. మీకు రేపటి రోజున కలిసి వచ్చే అనుకూల సంఖ్యలు వచ్చేసి 2, 7, 9. ఈ సంఖ్యలకు సంబంధించినటువంటి తేదీలు, సమయాలు లేదా వ్యక్తులు మీకు కలిసి వచ్చే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. అలాగే రేపు శుక్రవారం కావడంతో ఐశ్వర్యం, సౌఖ్యం, దాంపత్య శాంతి కోసం చేసే పూజలు ఎంతో ఫలప్రదం. శుక్రవారం ప్రధానంగా లక్ష్మీ అమ్మవారికి మరియు శుక్రగ్రహానికి అనుకూలమైనటువంటి రోజు కాబట్టి ఉదయాన్నే చేయవలసినటువంటి కొన్ని పూజల గురించి తెలుసుకుందామండి. ఇంటిని శుభ్రంగా ఉంచి గడప వద్ద చిన్న ముగ్గు వేయండి. అమ్మవారి ఫోటో ముందు దీపం వెలిగించండి. అది కూడా నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలన్నమాట. పసుపు, కుంకుమ, తెల్లటి పుష్పాలు అర్పించండి. కొద్దిగా పాలు లేదా పాయసం నైవేద్యంగా పెట్టడం వల్ల మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. జపించాల్సినటువంటి నామాలు వచ్చి రేపటి రోజున ఓం శ్రీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అని 108 సార్లు కానీ, లేకుంటే ఓం శుక్రాయ నమః అని 21 లేదా 54 సార్లు కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా ఇంకా మంచిదన్నమాట. జపం చేసే ముందు 2 నిమిషాలు కళ్ళను మూసుకొని కోరికను మనసులో చెప్పుకోండి. ఇక దాంపత్య శాంతి కోసం వచ్చేసి భార్యాభర్తలు కలిసి ఒకే దీపం వెలిగించాలండి. చిన్న తీపి వంటకం పంచుకోవాలి. అనవసర వాదనలను నివారించాలన్నమాట. ఇక ఆరోగ్య పరిహారం కోసం వచ్చేసి తెల్లటి ఆహారం అంటే పాలు, పెరుగు, రవ్వ వంటకం తీసుకోవడం మంచిది. సాయంత్రం కొద్దిసేపు నడక చేయండి. మానసిక ఒత్తిడి కూడా తగ్గించుకోండి. ఇక దానం చేయవలసినటువంటి వెంట రేపటి రోజున శుక్రవారం మీకు ఎటువంటి దానాలను చేయడం వల్ల శుభం ఉంటుందంటే కనుక తెల్లటి వస్త్రాలు లేదా చీర, పాలు లేదా చక్కెర అండి. అన్నదానం కూడా కనీసం ఒకరికైనా భోజనం పెట్టండి, మీకు చాలా మంచిది. పసుపు, కుంకుమ దానం కూడా మీకు రేపటి రోజున చేయడం వల్ల శుక్రగ్రహ దోషాలు తగ్గి ఐశ్వర్యం పెరుగుతుందని విశ్వాసం. మీకు రేపటి రోజున కలిసి వచ్చే సూచనలు రేపు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది. అలాగే 2, 6, 9 సాయంత్రం 6 గంటల సమయం అనుకూలంగా కూడా మీకు ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా సహజంగా లోపల చాలా ఆలోచించేవారు. బయటకు కఠినంగా కనిపించిన మనసులో ఎంతో బాధ్యత కూడా ఉంటుందన్నమాట. రేపటి రోజు మీ జీవితంలో ఒక కీలక మలుపు తీసుకొని రావచ్చు. ముఖ్యంగా అత్తవారి ఇంటి నుంచి లేదా భార్య ద్వారా వచ్చే ఆస్తి కానీ లాభం గురించి ఒక శుభ సూచన మీకు కనిపిస్తుందన్నమాట. మొదట మీరు నమ్మలేని వార్తలు మీకు అనిపించిన తర్వాత మీకు అది ఆశ్చర్యం కలిగించేలా కూడా ఉంటుంది. అలాగే ఒక స్త్రీ వల్ల వచ్చే మార్పు మీకు ఎలా ఉంటుందంటే రేపటి రోజున మీకు దగ్గరగా ఉన్నటువంటి ఒక స్త్రీ అంటే భార్య కానీ, అత్తగారు కానీ, పెద్దమ్మ కానీ, అక్క కానీ లేదా కుటుంబంలోని ఒక మహిళ ద్వారా ఒక ఆస్తి, పత్రం, డబ్బు లేదా వారసత్వ విషయంపై క్లారిటీ వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి విషయం ముందుకు కదులుతుందన్నమాట. ఒక చిన్న సంతకం, ఒక చిన్న మాట మీ భవిష్యత్తుకు పెద్ద బలం అవుతుందని కూడా చెప్పుకోవచ్చండి. మీకు రావాల్సినటువంటి వాటా లేదా హక్కు గురించి స్పష్టత మీకు వస్తుందన్నమాట. ఇది కేవలం డబ్బు కాదు, గౌరవం, ప్రతిష్ట, స్థానం, కుటుంబంలో మీ విలువ పెరగడం ఇందులో కూడా ఒక భాగమైన తప్పకుండా తెలుసుకోండి. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న అపార్థాలన్నీ తొలగిపోతాయండి. భార్య సహకారం మీకు పెద్ద బలం కూడా అవుతుందన్నమాట. కలిసి తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం ఇస్తుందన్నమాట. భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తి, డబ్బు లేదా పెట్టుబడి మీకు ఉపయోగపడే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. ఇక అత్తవారి కుటుంబంలో ఉన్నటువంటి దూరం తగ్గుతుందండి. ఒక స్త్రీ మాట వల్ల కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది. పెద్దవారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఇంట్లో ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమికుల మధ్య ఉన్న సందేహాలు తొలగుతాయండి. పెళ్లి గురించి చర్చలు ముందుకు కదులుతాయి. ఒంటరిగా ఉన్న వారికి ఒక మంచి పరిచయం కూడా కావచ్చు. ఆస్తి లేదా డబ్బు సంబంధిత పని వేగం పడుతుందండి. బ్యాంకు, లీగల్ లేదా డాక్యుమెంట్స్ విషయంలో శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. స్త్రీ సహోద్యోగి ద్వారా ఒక కొత్త అవకాశం కూడా రావచ్చు. ఒత్తిడి తగ్గించుకోవాలండి. రక్తపోటు, తలనొప్పి వంటి సమస్యలు ఉంటే జాగ్రత్త. విశ్రాంతి తీసుకోవడం మంచిది. తీపి పదార్థాలు మితంగా తీసుకోవాలి. శుక్రవారం కావడంతో లక్ష్మీ అమ్మవారికి పూజ తప్పకుండా చేసుకోండి. తెల్లటి పుష్పాలు, పాలు నైవేద్యంగా పెట్టండి. ఒక మహిళకు చీర లేదా పసుపు, కుంకుమ దానం చేస్తే చాలా మంచిది. అది కూడా పేదవారికి చేస్తే ఇంకా మంచిది, పేద మహిళలకు. ఇంకా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ వల్ల వచ్చే ఆస్తి, గౌరవం లేదా ఆర్థిక లాభానికి ప్రారంభ సూచన. మొదట మీకు ఇది షాక్ అయినా కానీ చివరికి అది మీ జీవితాన్ని స్థిరంగా మార్చే అవకాశం ఉంటుంది. శాంతంగా ఉండండి, త్వరపడకుండా నిర్ణయాలు తీసుకోండి. మీ అదృష్టం నెమ్మదిగా కానీ స్థిరంగా మీ వైపు తప్పకుండా నడుస్తుందండి. ఏది కూడా అతి ఆవేశం పనికిరాదు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ ఒక్క విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. కోపం ఎప్పటికీ కూడా పనికిరాదు అనేటువంటి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అనవసరమైనటువంటి గొడవలకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు పాటించండి. చూశారు కదండి వృశ్చిక రాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.